సో బిల్వపత్రాన్ని కూడా మనకి సిల్వర్ లో మేక్ చేస్తారు అసలు. ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుందండి. ఇప్పుడు ప్రతి వినాయక చవితికి చక్కగా మనం వెండి వినాయకుడితో పూజ చేసినట్టుగా ఉంటుంది. ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది గిఫ్టింగ్ పర్పస్ గా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మన దగ్గర వచ్చేసరికి చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి సెరిలాక్ బాటిల్ నుంచి ఓకేనా, ఈవెన్ ముసలోళ్ళు అయినప్పుడు కర్ర పట్టుకుంటారు చూసారా, ఆ కర్ర వరకు అన్ని ఐటమ్స్ సిల్వర్ లో మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ప్యూరిటీ పరంగా కూడా అండి 92.5 ప్యూరిటీ. ఎన్ని యాంటిక్ ఐటమ్స్ 92.5 ప్యూరిటీ. హాల్ మార్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. షిప్పింగ్ చేస్తారు కదండి? షిప్పింగ్ ఆల్ ఓవర్ వరల్డ్ డెలివరీ చేస్తామండి. ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్, ఈవెన్ సింగిల్ పీస్ అయినా సరే మేము డెలివరీ చేస్తాం. ఓకే. ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు, వీడియో కాల్ ఆప్షన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో చూసి పర్చేస్ చేసుకోవచ్చు, వరల్డ్ వైడ్ గా షిప్పింగ్ చేస్తున్నారు. ఇంకేం కావాలండి? సిల్వర్ మొత్తం సిల్వర్ ప్రపంచం అన్నమాట. ఏ రకంగా అయినా సరే కస్టమైజేషన్ మనం చేసిస్తాం, ఎందుకంటే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్, అందులో నో డౌట్. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఎందుకు స్పెషల్ వీడియో అంటే ఇది శ్రావణ మాసం స్పెషల్ కాబట్టి సిల్వర్ ఆర్టికల్ కలెక్షన్ తీసుకొచ్చాను ఫ్రమ్ లక్ష్మీప్రియ జ్యువెలర్స్. సో ఇక్కడ నేను మేజర్గా అయితే ప్రమోషన్కి వచ్చానండి, గోల్డ్ ప్రమోషన్కి మాత్రమే. బట్ ఇక్కడ సిల్వర్ కలెక్షన్ చూసిన తర్వాత నాకు చాలా నచ్చి మీకోసం కలెక్షన్ తీసుకొస్తున్నాను వీళ్ళ హెల్ప్తో. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఏమేమి కలెక్షన్ ఉంది అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో. ఇవాళ నేను లక్ష్మీప్రియ జ్యువెలర్స్కి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి తెనాలిలో ఉంటుంది, పాత శివాలయం ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ నుంచి మీకోసం స్పెషల్ సిల్వర్ కలెక్షన్ పట్టుకొచ్చాను. నార్మల్గా తెనాలి అంటే అందరికీ తెలుసు, సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది తెనాలిలోనే, చాలామందికి తెలుసు. మనకి అంటే ఇది హోల్సేలర్స్ కాబట్టి మనం ఈ కలెక్షన్ అంతా మనం హైదరాబాద్లో రీటైలర్ షాప్లో చూస్తుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే యూనిక్ కలెక్షన్ తీసుకొచ్చాను ఫ్రమ్ లక్ష్మీప్రియ జ్యువెలర్స్ అనమాట. అండ్ వీళ్ళ దగ్గర మీరు హోల్సేల్ అండ్ రీటైల్గా కూడా సిల్వర్ పర్చేస్ చేసుకోవచ్చండి, సిల్వర్ ఆర్టికల్స్ అనమాట. అండ్ వీళ్ళు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తున్నారు, ఒక్కసారి నోట్ చేసుకోండి. సో మీరు వీడియో కాల్లో చూసి కూడా ఈ కలెక్షన్ అంతా పర్చేస్ చేసుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఎండి గారిని పర్చేజ్ చేసుకొని ఈ కలెక్షన్ అంతా చూసేద్దాం రండి. ఇప్పుడు మనతో పాటు లక్ష్మీప్రియ జ్యువెలర్స్ ఎండి గారు ఉన్నారండి. హాయ్ అండి. నమస్తే అండి. సుబ్రహ్మణ్యం గారు. సో స్పెషలిస్ట్ ఇన్ సిల్వర్ జ్యువెలరీ అనమాట, సిల్వర్ ఆర్టికల్స్. సో ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను అడగగానే మా కోసం సిల్వర్ కలెక్షన్ వీడియో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో ఈ జ్యువెలరీ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు? మేము వచ్చేసరికి 35 years అయిందండి ఫుల్ డేకి వచ్చి. 35 years. ఓకే. స్టార్టింగ్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్లీ హోల్సేల్ చేసేవాళ్ళము. దాని తర్వాత చాలా మంది కస్టమర్స్ వచ్చేసరికి ఎందుకు రీటైల్ లోకి రాకూడదు, ఎందుకు కస్టమర్స్ ఇవ్వకూడదు అంటే కనుక సరే రీటైల్ స్టార్ట్ చేసాం అనమాట. సో కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది, స్పెషల్లీ రోజ్వుడ్ కలెక్షన్. నేనైతే ఫిదా అయిపోయా కలెక్షన్ కి. సో మా వాళ్ళకి చూపించేద్దాం ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదండి. సో కస్టమర్స్ కి స్పెషల్ గా శ్రావణ మాసం కలెక్షన్, పూజావి, టెంపుల్ కి సంబంధించిన అవన్నీ ఉన్నాయని విన్నాను మీ దగ్గర. సో అవన్నీ చూపిద్దామా? ఓకే. అంటే ఇవి ఒక్కటే కాదండి, మొత్తం మన దగ్గర వచ్చేసరికి చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి సెరిలాక్ బాటిల్ నుంచి ఓకేనా, ఈవెన్ ముసలోళ్ళు అయినప్పుడు కర్ర పట్టుకుంటారు చూసారా, ఆ కర్ర వరకు అన్ని ఐటమ్స్ సిల్వర్ లో మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. సో ఇప్పుడు టెంపుల్ ఐటమ్ కి సంబంధించింది, పూజ ఐటమ్ సంబంధించింది కాబట్టి ఈ వీడియోలో మనకి ఈ ఐటమ్స్ మొత్తం చూపిస్తాను. ఓకే. ఫస్ట్ మనం వినాయక నుంచి స్టార్ట్ చేద్దాం. విఘ్నరాజా. సో వినాయక ఐడల్ 3D వినాయక అండి. ఓకే. చూడండి ఎంత బాగుందో, పెద్దగా ఉంది. మీరు ఇంటిగ్రేషన్ చూసుకుంటే వర్క్ది చాలా నీట్గా ఉంది. అండ్ వెయిట్ కూడా తెలుస్తుందండి, ఇది కొంచెం మనకి సాలిడ్ లోనే ఉంది. ఎంత ఉందండి వెయిట్? ఇది వచ్చేసరికి అరౌండ్ 250 to 300 grams ఉంటుంది. ఓకే. స్టార్టింగ్ అయితే ఎంత ఉంటుంది? చిన్న స్టార్టింగ్ వచ్చేసరికి 10 grams నుంచి ఉంటుందండి. 10 grams నుంచి 1 kg వరకు అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే. మీకు ఎంత వెయిట్ కావాలి, ఎంత మెజర్మెంట్స్ లో కావాలి అంటే అలా కూడా కస్టమైజ్ చేస్తారు, షిప్పింగ్ కూడా ఉంది. సో ఇదైతే చాలా బాగుంది. ఆల్మోస్ట్ 250 grams అంటే 1/2 kilo వెయిట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ప్యూరిటీ పరంగా కూడా అండి 92.5 ప్యూరిటీ. ఎన్ని యాంటిక్ ఐటమ్స్ 92.5 ప్యూరిటీ. హాల్ మార్క్ ఉంటుందా? హాల్ మార్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారు ఇక్కడే ఉన్నారు, లక్ష్మీదేవి అండి. శ్రావణ మాసం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లక్ష్మీదేవి. అవును. సో మేజర్ గా పూజలు అందుకునేది ఈవిడే కాబట్టి ఈవిడ గురించి. ఎంత ఉందండి ఇది వెయిట్? ఇది కూడా వచ్చేసరికి అరౌండ్ 250 grams ఉంటుందండి. ఓకే. ఇది స్టార్టింగ్ 10 grams నుంచి ఉంటుంది. కొంతమంది నాకు యాంటిక్ వద్దు, సిల్వర్ లో కావాలి అంటారు. సో ఆ సిల్వర్ లో చేసిస్తాం. లేదు నాకు ఇట్లా కూడా వద్దు, నాకు గోల్డ్ లో కావాలి, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్, గోల్డ్ కోటింగ్ కావాలి అంటారు, అది కూడా చేసిస్తాం అండి. మీకు శాంపుల్ చూపిస్తాను ఎక్కడ ఉందని. ఓకే, చూద్దాము. సో ఇక్కడ ఉన్నారనమాట. ఇది సింహాసనం మీద హాసనలై ఉన్నారు, చాలా బాగుంది. ఎంత ఉందండి ఇది? చిన్నది ఇది వచ్చేసరికి అరౌండ్ 30 grams ఉందండి. సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అన్నమాట. ఓకే. మొత్తం మనకి సింహాసనంతో కావాలంటే ఎంత అవుతుంది? సింహాసనంతో కావాలన్నా వస్తుంది. సింహాసనం వచ్చేసరికి అరౌండ్ 30 to 35 grams అనేది ఉంటుంది. ఓకే, సూపర్ అండి.
చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది స్పెషల్ అండి. అసలు నేనైతే ఇది చూసి షాక్ అయిపోయి ఇలా కూడా మనం చేసుకోవచ్చు అని. వినాయకుని ఈ విధంగా పసుపుతో చేసి మనకి ఈ విధంగా ఫేసింగ్ ని ఇలా స్టిక్ చేశారనమాట. పైన మనకి ఈ విధంగా గొడుగు వచ్చింది, వెనకాల ఇదంతా తోరణం వచ్చింది, కింద ప్లేట్ పెట్టారు. సో మనం ఏంటంటే మేజర్ గా మనము చేసుకుంటాము గౌరమ్మ సంథింగ్ అంటారు కదా, అలా చేసుకొని పూజిస్తాం కాబట్టి మనం ఇలా అన్నమాట. దానికి సిల్వర్ తోడు ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుందండి. ఇప్పుడు ప్రతి వినాయక చవితికి చక్కగా మనం వెండి వినాయకుడితో పూజ చేసినట్టుగా ఉంటుంది. ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇది గిఫ్టింగ్ పర్పస్ గా కూడా చాలా బాగుంటుంది. వాయనంగా కూడా ఇచ్చుకోవచ్చు. ఎంత అవుతుంది ఇదంతా? అప్రాక్సిమేట్ గా సెట్ మొత్తం వచ్చేసరికి అరౌండ్ 2 నుంచి 2500 వచ్చేస్తుంది. ప్రైస్ చెప్పేస్తున్నారు. ప్రైస్ 2500 అప్రాక్సిమేట్ గా మనకు వచ్చేస్తుంది కంప్లీట్ సెట్. షిప్పింగ్ చేస్తారు కదండి? షిప్పింగ్ ఆల్ ఓవర్ వరల్డ్ డెలివరీ చేస్తామండి. ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్, ఈవెన్ సింగిల్ పీస్ అయినా సరే మేము డెలివరీ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నాకైతే ఈ సెట్ చాలా నచ్చింది. అసలు చాలా చాలా యూనిక్ గా ఉంది. సో ఇది సపరేట్ గా పెట్టారు కదండి. ఇది వచ్చేసరికి మకరతోనం అండి, యాంటిక్ మకరతోనము. ఇది కావాలంటే డిస్మాంటిల్ లాగా చేసేసుకోవచ్చు. ఏ విగ్రహం అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. లక్ష్మీదేవి విగ్రహం కావాలంటే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీదేవి, దాని తర్వాత వినాయక చవితి వస్తుంది, ఇది తీసేసి వినాయకుడిని పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత దేవి నవరాత్రులు వస్తుంది, మీరు నవరాత్రులు అమ్మవారిని కూడా పూజించుకోవచ్చు. ఐడల్స్ కూడా ఉన్నాయి, నేను అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చిన్న పాత్ర సిల్వర్ దే వచ్చేసి దానిలో కాసుల బౌల్ మీకు చూపిస్తాను క్లియర్ గా. సో ఇక్కడ ఉంది. సో ఇది సెట్ వైజ్ ఇస్తారా లేదంటే మేము సపరేట్ గా సింగిల్ ఐటమ్ తీసుకోవచ్చు? ఓకే. ఎంత ఉందండి వెయిట్ ఇది? మనకి ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 100 grams దాకా ఉంటుందండి. తోరణం ఇది వచ్చేసరికి చెప్పాక స్టార్టింగ్ వచ్చేసరికి 20-30 grams నుంచి ½ kg వరకు ఉంటుంది లక్ష్మీదేవి ఫేస్. అలానే కింద స్టాండ్ కూడా పీట కూడా వచ్చేసరికి అరౌండ్ 100 grams నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. మనం కస్టమైజేషన్ 1 kg వరకు మనం పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీ కాసులు అన్నమాట. అసలు చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయో. అమ్మవారి రూపు కూడా చాలా 108 వస్తాయండి వాటిలో. 108 ఇవి సిల్వర్ లో కావాలంటే సిల్వర్ లో ఉంటాయి, గోల్డ్ లో కావాలంటే గోల్డ్ లో ఉంటాయి. ఇవి కూడా మనకి ఏ వెయిట్ లో కావాలంటే ఆ వెయిట్ లో కస్టమైజేషన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ వచ్చేసరికి అరౌండ్ 4000 రూపీస్ అప్రాక్సిమేట్ గా చెప్తున్నానండి. 4000. ఓకే. స్టార్టింగ్ ప్రైస్ అండి, బేసిక్ ప్రైస్ అన్నమాట. ఇంకా వెరైటీస్ ఉన్నాయి చూద్దాము. అంతకన్నా ముందు నన్ను చాలా అట్రాక్ట్ చేసింది ఇదన్నమాట. ఇది చాలా యూనిక్ గా ఉంది. అంటే ఇది మనం డిటాచ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ అమ్మవారు అమ్మవారు మొత్తం డిటాచ్ చేసుకోవచ్చు. ఇది సరికి లక్ష్మీదేవి అమ్మవారిని తీసేసుకోవచ్చు. అలానే ఫ్లవర్స్ కూడా డిటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేరే ఏ విగ్రహం అయినా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ స్టాండ్ ఎంత పడుతుందండి వెయిట్? ఇది స్టార్టింగ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 150 grams నుంచి స్టార్ట్ అవుతుంది. అప్రాక్స్ నేను చెప్పిన మొత్తం అప్రాక్సిమేట్ వెయిట్స్ అండి. అట్ ద సేమ్ టైం ప్రైజెస్ కూడా అప్రాక్సిమేట్ చెప్తాను, ఎందుకంటే సిల్వర్ ప్రైస్ అనేది వేరే అవుతుంది. ప్రతిరోజు పెరుగుతుంది తగ్గుతుంది. సో అది డిపెండ్స్ ఆన్ ఐటమ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మీరు ఫ్లవర్స్ మీరు తీసేసుకోవచ్చు, రిమూవల్ ఆప్షన్ ఉంది. సో ఇవి 108 ఫ్లవర్స్ వస్తాయి. ఈ రెడ్ ఫ్లవర్స్ అయితే ఎన్ని గ్రామ్స్ లో అవుతాయండి? గ్రామ్స్ కాదండి, పీస్ వైజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఇలా ఎనామిల్ ఫ్లవర్స్ పెట్టాం. కొంతమంది ఏంటంటే నాకు ఎనామిల్ ఇష్టం లేదు, నాకు గోల్డ్ ఫ్లవర్స్ కావాలి అంటారు. అవును, ఇలా అలా గోల్డ్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. సో ఇవైతే ఎట్లా అవుతాయి? ఇవి ఈచ్ వన్ వచ్చేసరికి అరౌండ్ 2 grams నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్ 1.5 gram నుంచి స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ అప్రాక్స్ 10 grams వరకు ఉంటాయి. దీనిలో వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదేంటండి ఇలా రెడీ చేస్తారు? ఇది కలిశం అండి. కలిశం పైన కోకోనట్ ఆకులు. ఇక్కడ ఏంటంటే మనం కోకోనట్. ఓకే, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం అమ్మవారి ఫేస్ ని పెట్టేసుకోవచ్చు. అమ్మవారి ఫేస్ ని పెట్టేసుకొని ఇక్కడ అంతా మనము గార్లెండ్స్ అవన్నీ వేసుకోవచ్చు అనమాట. ఈ స్టాండ్ మెయిన్ దానికేనండి. గార్లెండ్స్ గానీ, పూలదండలు గానీ, ఓకే, ఎట్లా డిఫరెంట్ గా మనం డెకరేషన్ చేసుకుని కాసులు పేరు పెట్టుకోవచ్చు. అలా డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు అనమాట. దానికోసం ఈ సపరేట్ స్టాండ్ అనేది ఉంటుంది. సో ఈ కలిశం అయితే ఎంత వెయిట్ ఉందండి? అప్రాక్సిమేట్ గా 1.5 kg దాకా ఉంటుందండి. ఓకే. ఈ గార్లాండ్స్ ఇవంతా ఇది మోరార్లెస్ గా 1.5 kg ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టారంటే, అంటే మీకు గార్లాండ్ కావాలా, టెంకాయ కొబ్బరికాయ కావాలా, లేదు కింద కలిశం కావాలా, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టారంటే మీకు ఎస్టిమేషన్ ప్రైస్ చెప్పేస్తారు. మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మేజర్ గా కుందులు అండి, దీపం కుందులు. సో యాంటిక్ లో వచ్చాయి ఇవి. అవునండి. వీటిల్లో కూడా స్టార్టింగ్ సైజ్ ఈ సైజ్ నుంచి 2 inches నుంచి కుందులు ఉంటాయి. 2 inches నుంచి 25 inches, అరౌండ్ 2 feet 3 feet వరకు కుందులు అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ పికాక్ వచ్చింది, మీకు కావాలంటే ఎలిఫెంట్ సమ్ డిజైన్స్ వస్తాయి కదా, మీరు అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఆల్మోస్ట్ ఎన్ని గ్రామ్స్ ఉందండి ఇది? ఇది అప్రాక్సిమేట్ గా 250 grams ఉంటుంది ఈచ్ అప్రాక్సిమేట్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారి దీపం. ఇవి దీపాలండి. ఈ రెండు కామాక్షి దీపం లాగా ఉంది కానీ కాదు.
సో ఎంత ఉన్నాయి ఇవి వెయిట్? ఇది అప్రాక్సిమేట్ గా 2 వచ్చేసరికి అరౌండ్ 220 గ్రామ్స్ 230 గ్రామ్స్ అట్లా ఉంటాయి. ఓకే, యాంటిక్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. అండ్ దీనికి మేకింగ్ ఉంటుందా అండి? ఉంటుందండి. ఓకే, మనకి మీకు సింపుల్ కాన్సెప్ట్ అండి. చాలా మంది వచ్చేసరికి వేస్టేజ్ లేదు, మేకింగ్ లేదు, ఇవన్నీ ఉంటాయి అంటారు. బేసికల్ గా ఎవరైనా ఆలోచించుకోండి, ఎవరు మార్జిన్ లేకుండా చేయరు. ఆ రెండు లేకుండా ప్యూరిటీలో ఎక్కడో వేరియేషన్ ఉంటున్నట్టు. వాళ్ళు మనకి ప్యూరిటీ ఇచ్చి మేకింగ్ లేకుండా ఎవరంటే ఎక్కడ దొరకదు, ఇంపాసిబుల్ అన్నమాట. సో జనరల్ గా చాలా మంది ఏంటంటే నాకు పలానా షాప్ లో మజూరీ లేదంటారు, పలానా షాప్ లో తరుగు లేదంటారు, ఏమి జస్ట్ సిల్వర్ కాస్ట్ కి ఎట్లా ఇస్తారు జనరల్ గా? ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్యూరిటీ. ఎంత ప్యూరిటీ ఉంటుందో ఆలోచించుకుంటే కరెక్ట్ గా మనకి అడ్వైజ్ అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అరటి చెట్టు అన్నమాట విత్ గెలా. సో ఇవి ఎంత ఉంటాయి వెయిట్? ఇవి వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 300 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి. డిటాచబుల్ మొత్తం డిటాచబుల్ ఉంటాయి, మొత్తం రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ పరంగా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కంప్లీట్లీ గోల్డ్ కోటెడ్ చూడండి, మొత్తం అంతా గోల్డ్ కోటెడ్. సిల్వర్ కోటెడ్ కావాలన్నా, ఎనామిల్ గా కావాలన్నా కూడా సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్. నాకు ఇట్లా గోల్డ్ కోటింగ్ వద్దు, నాకు సిల్వర్ లో కావాలంటే సిల్వర్ లో కూడా ఉంటాయి. వీటిలో కూడా 3-4 వెరైటీస్ ఉంటాయండి. మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇట్లా అష్టలక్ష్మి అమ్మవాళ్ళది ఇలా డిజైన్ ఉందండి. అష్టలక్ష్మి అమ్మవాళ్ళు ఉన్నాయి. అండ్ దశావతారంలో కావాలన్నా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు, ఆప్షన్ ఉంది. ఇంకా ఉన్నాయి, మేము ఏంటంటే లిమిటెడ్ గా చూపిస్తున్నాం అనమాట, ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. ఎన్ని గ్రామ్స్ అవుతుందండి ఇక్కడ? అప్రాక్సిమేట్ గా 150 గ్రామ్స్ ఉంటుందండి. ఇది వచ్చేసరికి మొత్తం సింగిల్ స్టాండ్ తో ఉంటుంది. నాకు సపరేట్ గా కావాలి, ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లక్ష్మీదేవిని పూజించాలనుకున్నప్పుడు ఇట్లా సపరేట్ గా కూడా పూజించుకోవచ్చు. ఓకే, సో ఇవి ఎన్ని గ్రామ్స్ లో అవుతాయి? అప్రాక్సిమేట్ గా 300 గ్రామ్స్ టు 400 గ్రామ్స్ ఆ రేంజ్ లో ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న కలిశం అన్నమాట. కలిశం చిన్నది, ఇంకా మనకి ఇప్పుడు ఈ అమ్మవారి సైజ్ కి తగ్గట్టుగా పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. అప్రాక్సిమేట్ గా 2 to 3 ఇంచెస్ ఉంటుందండి ఇది. సో కలిశం ఎంత ఉందండి వెయిట్? ఇది కూడా స్టార్టింగ్ అరౌండ్ 20 గ్రామ్స్ నుంచి ఉంటుంది. అప్రాక్స్ గా 20 గ్రామ్స్ నుంచి అరౌండ్ 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఓకే, ఇవేంటండి ఇంత సన్నగా ఉన్నాయి? అక్షింతలండి. అక్షింతలు కూడా చేశారా సిల్వర్ లో? దేవుడా, కానీ చాలా బాగుంది. మైన్యూట్ వర్క్ అండి ఇదంతా, చాలా చిన్న వర్క్, కానీ ఎంత శ్రద్ధగా ఎంత నీట్ గా చేశారు. దండం పెట్టాల్సిందే, అంత బాగుంది. ఎన్ని గ్రామ్స్ లో అయితే, ఐ మీన్ పీస్ వైజ్ ఎట్లా? ప్యాకెట్ వైజ్ వస్తుందండి. ప్యాకెట్ వచ్చేసరికి 108 వస్తాయి అన్నమాట. వాటిల్లో కూడా గోల్డ్ కోటెడ్ ఉంటాయి. నాకు గోల్డ్ వద్దు, నాకు సిల్వర్ లో కాబట్టి సిల్వర్ అక్షంతలు కూడా ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ 108 ఫ్లవర్స్. వీటిల్లో కూడా సిల్వర్ ఉంటాయి. సిల్వర్ మీద స్టోన్ అండి, లోపల డెకరేటివ్ గా ఉండటం కోసం స్టోన్ ఉంటుందండి. లేదు గోల్డ్ లో కూడా సిల్వర్ స్టోన్ అయితే ఉంటుంది. మోడల్స్ ఫ్లవర్స్ లో కనీసం ఒక 70 to 80 మోడల్స్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి బిల్వపత్రం అన్నమాట. సో బిల్వపత్రాన్ని కూడా మనకి సిల్వర్ లో మేక్ చేశారు అసలు. అమ్మ, కానీ చెప్పాను కదా యూనిక్ కలెక్షన్ అని. మీకు ఎక్కడ హైదరాబాద్ లో ఈ కలెక్షన్ దొరకదు. నేను చూసి కూడా షాక్ అయ్యాను, మీకు కూడా చూపిస్తున్నాను, మీరు కూడా షాక్ అవుతారు డెఫినెట్ గా. సో బిల్వపత్రం 108 ఉంటాయి. ఇవి కూడా పీస్ వైజ్ అండి. ప్యాకెట్ 108 ప్యాకెట్ ఉంటుంది. వెయిట్ 30 గ్రామ్స్ 40 గ్రామ్స్ 30 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఓకే, సైజ్ ని బట్టి ప్రైస్ అనేది పెరుగుతుంది. అండ్ ఇవి వచ్చేసి కలవ పూలు, లోటస్ ఫ్లవర్స్ అండి. ఇవి కూడా 108 ఉంటాయి. ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఈ శ్రావణ మాసంలో ఈ అమ్మవారికి వేసే బంగారు గాజులండి. సో చిన్న బంగారు గాజులు అనమాట అమ్మవారు వేయడానికి. సో కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ చాలా క్లియర్ గా ఉంది ఇక్కడైతే డీటెయిలింగ్. ఒక్కసారి చూడండి. ఓకే, సో ఇది కూడా మనకి ప్యాకెట్ వైజ్ వెయిట్ ఏ వస్తువులో వెయిట్ అండి. సో ఇదన్నమాట సంగతి. మనకి ఇక్కడ వరకు కొంచెం శ్రావణ మాసం కలెక్షన్ వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి వీటినేమో ఇవి కూడా ఇంతేనా? ఫ్లవర్స్ అండి, స్టాండ్ ఫ్లవర్స్ అన్నమాట. ఇప్పుడు జనరల్ గా అందరి దగ్గర ఏంటంటే ఇప్పుడు ఇట్లా పూలు పెడతారు కదా, నాకు కొంతమంది అట్లా కాదు, నాకు ఇట్లా నుంచోనున్నప్పుడు స్టాండ్ ఫ్లవర్స్. ఇవి ఏంటంటే మనం అష్టోత్తరాలు చదువుకోవడానికి పెడతారు కదా వేయడానికి. సో అవి ఇప్పుడు లక్ష్మీదేవి పక్కన పెట్టాలి అలా అంతే, ఇట్లా కావాలి అలా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మన మేజర్ దే మిస్ అయ్యాం, కామాక్షి దీపం. ఇది వచ్చేసరికి అష్టలక్ష్మి అండి. ఓకే, డిటాచబుల్ ఉందా అండి? మొత్తం డిటాచబుల్ అండి, వెనకాల డిటాచ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది డిటాచ్ చేసేసుకోవచ్చు. అష్టలక్ష్మీలు అండి, చాలా బాగుంది. యాంటిక్ లో వచ్చిందండి. యాంటిక్ లో వస్తే డెఫినెట్ గా మనకి వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. మోర్ ఆర్ లెస్ గా ఒక 6 hours 7 hours అనేది మనం, అంటే మనము వ్రతం చేసే రోజు పక్కా మనకు ఒక 4-5 hours వెలిగించాలనుకుంటాం కాబట్టి కొంచెం. సో ఇందులో వన్ టైం ఒకసారి కనుక ఆయిల్ కనుక పోసేసుకుంటే ఆ వ్రతం కంప్లీట్ అయ్యేంత వరకు మనం చేసుకోవచ్చు. ఎంత ఉందండి వెయిట్? 300 గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ. చిన్నదైతే ఎంతలో వస్తుంది? చిన్నది మనకి చిన్నది స్టార్టింగ్ అంటే యాంటిక్ లో కాదు, నార్మల్ గా స్టార్టింగ్ 10 గ్రామ్స్ నుంచి వస్తుంది. ఓకే, సో మనం ప్లెయిన్ సిల్వర్ కూడా చూద్దాము. ఫస్ట్ అయితే ఇదంతా కంప్లీట్ చేసేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి ఐడల్
ఫేసెస్ అన్నమాట. ఇప్పుడు రేపు శ్రావణ మాసానికి కానీ దసరాకి కానీ మనకి మెయిన్ ఐటమ్ వచ్చేసరికి అమ్మవారి ఫేస్లు అండి. వీటిల్లో వచ్చేసరికి జనరల్ గా ఎక్కడైనా సరే ఒక మోడల్ ఉంటాయి, 2 మోడల్స్ ఉంటాయి. నా దగ్గర 5 to 6 వెరైటీస్ ఉంటాయండి. ఓకేనా. ఇది వచ్చేసరికి మొత్తం ప్లెయిన్ అండి, మొత్తం గోల్డ్ కోటింగ్ తో ఉంది. కింద కానీ ఇది కానీ డెకరేటివ్ గోల్డ్ కోటింగ్ తో ఉంది. ఇది వచ్చేసరికి యాంటిక్ అండి. ఓకే, ఎంత ఉన్నాయండి వెయిట్ స్టార్టింగ్ అయితే? స్టార్టింగ్ వచ్చేసరికి 40 grams నుంచి ఉంటాయండి. 40 grams నుంచి 250-300 grams వరకు ఉంటాయి. ఓకే, సో మీ రిక్వైర్మెంట్ ఎన్ని ఇంచెస్ ఉంది, ఎంత వెయిట్ లో కావాలంటే దాన్ని బట్టి కస్టమైజ్ కూడా చేస్తారు, ఆప్షన్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి ఇంకొక మోడల్. ఓకే, ఇది వచ్చేసరికి కంప్లీట్లీ స్టోన్ ఫిట్టింగ్ కంప్లీట్లీ గోల్డ్ కోటెడ్ అన్నమాట. ఓకే, సూపర్. సో మేము రెగ్యులర్ గా ఫాలో అవ్వాలంటే ఏమైనా ఇన్స్టా అట్లా మా దగ్గర ఇన్స్టా ఐడి ఉందండి. అట్ ద సేమ్ టైం యూట్యూబ్ పేజ్ ఉంది. ఇన్స్టా ఐడి వచ్చేసరికి లక్ష్మీ_ప్రియా_జ్యువెలర్స్, లక్ష్మీ ప్రియా జ్యువెలర్స్ అండి. ఓకే, నేను స్క్రీన్ మీద కూడా స్క్రోల్ చేస్తాను ఐడి అనేది, అండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో అయిపోండి. ఓకేనా. సో నెక్స్ట్ టైం చూపిస్తున్నారు ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్ శ్రావణ మాసానికి లక్ష్మీదేవికి అన్ని కావాల్సింది ఫ్లవర్స్. సో ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో చూస్తుంటే కన్నుల పండగగా ఉందన్నమాట. శ్రావణ మాసం ఇప్పుడే వచ్చేసింది, మాకు ఈ స్టోర్ లో ఇప్పుడే వచ్చేసింది. అలా డిజైన్ కూడా చేశారు. సో ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతా చెప్పేసి? స్టార్టింగ్ 1 gram నుంచి ఉంటుందండి. 1 gram నుంచి 1 gram నుంచి ఉంటుందండి. అప్రాక్సిమేట్ గా ఈ 12 grams వరకు రెడీగా ఉంటాయి. మనకి ఏదైనా సపరేట్ ఒక 30 grams 40 grams కావాలంటే కనుక కస్టమైజేషన్ చేయించుకోవాలి. ఓకే, తులిప్స్ కావాలా అయితే వచ్చేసండి లక్ష్మీప్రియ జ్యువెలర్స్ కి. అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, చామంతులు, ముద్దబంతులు అన్ని కూడా రెడీ చేశారనమాట మనకి కలర్స్ లో. సో నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కామధేను అండి, ఆవు దూడ అంటే ఇప్పుడు ఇది వచ్చేసరికి కంప్లీట్లీ నగిషి వర్క్, యాంటిక్ నగిషి వర్క్ తో వస్తుంది. కొంతమంది నాకు ఇట్లా కాదు లక్ష్మీదేవి గణపతి కావాలి అంటారు. ఇది వచ్చేసరికి అష్టలక్ష్మిలండి. ఓకే, ఆవు దూడ మీద అష్టలక్ష్మిలు, ఇటు 4 లక్ష్మిలు, ఇటు 4 లక్ష్మిలు అండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసరికి అన్ని దేవుళ్ళు కలిపి ఉంటదండి. బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణువు అన్ని దేవుళ్ళు. ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది వెయిట్? ఇది వచ్చేసరికి అంటే నగిషి వర్క్ లో వచ్చేసరికి స్టార్టింగ్ 30-40 grams నుంచి స్టార్ట్ అవుతుందండి. వీటిలో వచ్చేసరికి 100-120 grams నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మేజర్ గా నాకు ఎక్స్క్లూజివ్ అనిపించింది ఇదండి. సో ఇప్పుడు అమ్మవారు అయిపోయింది, దాని తర్వాత ముందు ఫ్లవర్స్ అయిపోయినాయి, దాని తర్వాత దీపాలు కంపల్సరీ కదా. దీపాలు ఇది వచ్చేసరికి దశావతారం దీపం అండి. 10 అవతారాలు, 10 అవతారాలతో దీపాలు. ఓకేనా. నాకు ఈ స్టాండ్ కూడా మనకు కావాలంటే ఇస్తామండి. ఇది నాకు ఇట్లా కాదు, నాకు అష్టలక్ష్మిలు కావాలంటే ఇవి తీసుకుని ఇందాక సింగిల్ లక్ష్మీదేవులు ఉన్నాయి చూసారా, ఇలా పెట్టుకోవచ్చు. ఈ సింగిల్ లక్ష్మీదేవులు కూడా తీసేసుకుని ఇట్లా పెట్టేసుకోవచ్చు. మొత్తం 8 లక్ష్మీదేవులు పెట్టేసుకోవచ్చు. వావ్, చాలా బాగుందండి ఈ ఆప్షన్, చాలా బాగుంది. చెప్పాను కదా నేను ఎక్స్క్లూజివ్ ఉంది, కలెక్షన్ అంతా కొత్తగా చూపిస్తున్నారని చెప్పేసి ఇదే చాలా చాలా బాగుంది. సో ఇది పీస్ వైజ్ అండి, ఇది ఒకటి లేదు, ఏదైనా వెయిట్ ఎనీథింగ్ వెయిట్ అన్నమాట. సో కామాక్షి దీపాలు ఉన్నాయి. ఇది వచ్చేసరికి బాహుబలి దీపం అండి. బాహుబలి, ఓకే, దాని పేరు బాహుబలి దీపం అంటే కింద ఎలిఫెంట్ వచ్చింది చూసారా. ఓకే, ఎలిఫెంట్ మీద వెంకటేశ్వర స్వామి. ఓకే, ఇది కొంచెం లైట్ వెయిట్ లో వస్తుంది. అప్రాక్సిమేట్ గా 150 grams 125 grams అట్లా వస్తుంది. ఓకే, సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి, కామాక్షి దీపాలు కానీ ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదేంటండి? అన్నపూర్ణదేవి బౌల్. ఇది లోటస్ అండి, లోటస్ తో దీపం పెట్టుకోవచ్చు. ఇది అన్నపూర్ణదేవి బౌల్. బౌల్ ప్రసాదం బౌల్. ఓకే, అన్నపూర్ణదేవి అంటే మనకి ఫుడ్ కదండి, సో అందుకనే దాంట్లో బౌల్ లాగా అన్నమాట. అన్నపూర్ణదేవి ప్రసాదం బౌల్. ఓకే, ఎంత ఉంది వెయిట్ ఇది? అది వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 50 grams 50 to 60 grams. ఓకే, సో ఇది దీపం. ఓకే, సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి దీపాలలో కూడా. వారాహి అండి, వారాహి దీపం. వారాహి దీపం కూడా ఉంటుందా? దీపం నాకు అస్సలు తెలియదండి. ఓకే, వారాహి దీపం ఉంటుంది, దశావతారం దీపం ఉంటుంది, అష్టలక్ష్మి దీపం ఉంటుంది, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి దీపం ఉంటుంది, కుబేర దీపం ఉంటుంది. అన్ని రకాల దీపాలు మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, ఫైన్, చాలా బాగుంది అసలు. అబ్బా, ఇది చెప్తున్నా కదా, ఇక్కడ అన్ని క్లియర్ గా చాలా యూనిక్ గా ఉంది. ఇది వచ్చేసరికి వినాయకుడు అండి, వినాయకుడు విత్ అంబ్రెల్లా. ఓకే, ఛత్రం. ఇది డిటాచబుల్. ఓకే, సో ఇవన్నీ మనం క్లీన్ చేసుకోవచ్చు కదండి? క్లీన్ చేసుకోవచ్చు. ఎంత ఉన్నాయి వెయిట్ నాకు అది ఇంకా చెప్పేసేయండి. ఇవన్నీ ఎక్స్ప్లోరింగ్ అంటే స్టార్టింగ్ వచ్చేసరికి అంటే అన్ని విగ్రహాలు పలానా వెయిట్ లో రాదండి. స్టార్టింగ్ వచ్చేసరికి 10 grams నుంచి యాంటిక్ లో 3D విగ్రహాలు అనేది వస్తాయి. 10 grams నుంచి 2 kgs వరకు ఉంటాయి. ఇంకా మన బడ్జెట్ రేంజ్ లో మనకు తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ గౌరీదేవి ఎనామిల్తో వస్తుంది చూడండి, ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి. నీట్ గా ఉంది వర్క్, చూడండి ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఒకసారి. ఓకే, వారాహి అమ్మవారా? అది వారాహి అమ్మవారు అండి. ఇది గాయత్రి దేవి అమ్మవారు, అష్టలక్ష్మి, రాధాకృష్ణ, గోదాదేవి, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, వివేకానంద, వినాయకుడు, నంది, దుర్గాదేవి, సరస్వతీదేవి,
గౌరీదేవి, కృష్ణుడు, శేషపార్హం మీద విష్ణుమూర్తి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, రామానుజ స్వామి, శివుడు, సరస్వతి, పార్వతీదేవి, ఓకే, అర్ధనారీశ్వరుడు, వరాహ, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి, వరాహ నరసింహస్వామి, వాసవీదేవి, ఇంకా చాలా చాలా దేవుళ్ళు ఉన్నాయండి. ఎంతవరకు నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి అంతవరకు డిస్ప్లే చేశానండి. ఓకే, సో ఇవన్నీ అనమాట. మనకు ఒక వెయిట్ అనేది మేము ఆల్రెడీ చెప్పేసాము. అసలు ఎంత బాగుంది కలెక్షన్, ఏం చెప్పాలి అంటే. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు ఇవంతా వచ్చేసరికి కొద్దిగా బడ్జెట్ తో కూడుకున్నదండి, వెయిట్స్ ఎక్కువ వస్తాయి. కొంతమంది చాలా మందికి పూజలు చేసుకోవాలి ఉంటుంది కానీ బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది. సో ఫ్రెండ్లీ బడ్జెట్ లో రోజ్ వుడ్ తో మనకి సిల్వర్ కాంబినేషన్ తో మీకు ఐటమ్ చూపిస్తాను. రోజ్ వుడ్ నా ఫేవరెట్ కలెక్షన్ వచ్చింది. నేను షాక్ అయిన కలెక్షన్ మీకు చూపిస్తారండి. రోజ్ వుడ్ విత్ సిల్వర్ కాంబినేషన్ అన్నారు. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? నేను ఎక్కడా చూడలేదు ఇది. ఓకే, అంటే మాకు ఎట్లా అంటే చాలా మంది కస్టమర్స్ వచ్చేసరికి మాకు ఫ్రెండ్లీ బడ్జెట్ లో కావాలి అని చెప్పి అన్నారు. సో అందరికీ పూజ చేసుకోవాలంటే అందరికీ బడ్జెట్ లో కావాలంటుంది. సో నేను అది ఆలోచించాను అనమాట, తక్కువ బడ్జెట్ లో మనం ఎట్లా డెకరేట్ చేయాలి అనేది ఆలోచించాను అనమాట. సో దాని నుంచి మనకి ఐడియా వచ్చింది ఇదండి. సో ఇదేంటంటే లైట్ వెయిట్ తో మనకి డెకరేటివ్ గా చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. అసలు ఇది చూడండి ఎంత బాగుందో. ఇలా కూడా చేయవచ్చు అని నేను ఇక్కడే చూసాను. అండ్ ఇది స్టాండ్ కి ఈ విధంగా మనకి సిల్వర్ హ్యాంగింగ్ ల్యాంప్స్ అండి. అదే మామూలుగా ఇది గుళ్ళల్లో మనం చూస్తుంటాం కదా. సో అట్లా ఏంటంటే మనం ఇంట్లో కూడా మనం రోజ్ వుడ్ తో హ్యాంగింగ్ ల్యాంప్స్ దాకా చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా సెట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 10,000 ఆ రేంజ్ లో అనేది ఉంటుంది. ఓకే, సో అండ్ అలాగే ఇక్కడ పీఠం అన్నమాట. కింద పీఠం వచ్చేసి అమ్మవారు పెట్టారనమాట. సో ఇలా ఇది కింద ఎలిఫెంట్స్ 3 ఎలిఫెంట్స్ తో వస్తుందండి. ఇందులో ఒక లక్ష్మీదేవి అమ్మవారిని ఏ దేవుడినైనా పెట్టుకోవచ్చు అనమాట. వీటిల్లో సైజులు 3x3 సైజు, 4x4 సైజు, 6x6 సైజు, అన్ని సైజెస్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. మీకు ఎలా కావాలన్నా కస్టమైజ్ చేస్తారు. మీరు మెజర్మెంట్స్ చెప్పారంటే. అంటే కొంచెం మందిరాలలో ఏంటంటే పూజా మందిరంలో మన ఇంట్లో ఏంటంటే మనకు కొంచెం లిమిటెడ్ సైజెస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇక్కడ ఎలిఫెంట్స్ కి ఈ విధంగా దీపాలు ఇప్పుడు మనం దీపం పెట్టుకొని వేసుకోమాట. గిఫ్టింగ్ పర్పస్ గా కూడా చాలా బాగుంటుంది అండ్ క్యూట్ గా ఉంటాయండి. వాయనంకి ఇస్తారు కదండి, అలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఇవి చాలా ఎంత బాగుందో. వెయిట్ ఎంత ఉంటుంది? పీస్ కాస్ట్ అండి. పీస్ కాస్ట్, ఓకే. సో ఇవి వచ్చేసి అసలు నాకైతే ఇది చాలా నచ్చింది. చాలా అంటే చాలా, అసలు నో వర్డ్స్ అన్నమాట. అమ్మవారు మిడిల్లో వెంకటేశ్వర స్వామి అండి. ఏ దేవుడినైనా పెట్టుకోవచ్చు మనం. ఇది డెకరేటివ్ పీస్ కింద వాడుకోవచ్చు. ఇది యాక్చువల్ గా ఏంటంటే పంచామృతం సెట్, 5 ప్రసాదాలు అన్నమాట, బౌల్స్ లాగా ఉంటుంది. ఓకే, మనం తీసుకోవచ్చు. జస్ట్ ప్రసాదాలు మొత్తం 5 రకాల ప్రసాదాలు పెట్టి మధ్యలో ఏ దేవుడినైనా పెట్టుకుని మనం పూజ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇది కూడా పీస్ కాస్ట్ అండి? అవునండి, ఇవన్నీ పీస్ కాస్ట్. ఈ వుడ్ ఐటమ్స్ అన్ని వచ్చేసరికి మనకి పీస్ కాస్ట్ లెక్క వస్తుంది అనమాట. ఇది పసుపు కుంకుమ బౌల్ అండి. ఇది క్లోజ్ ఈ విధంగా ఉందండి. ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా లక్ష్మీదేవి దీపాలండి. యాంటిక్ వస్తాయి, యాంటిక్ కాంబినేషన్ పీస్ వైజ్. ఇది వచ్చేసి అగరబత్తి స్టాండ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంతకుముందు చూసాం కదా తోరణము ఈ విధంగా స్టాండ్ వచ్చి అలా ఉందన్నమాట. సో ఇవి కూడా జనరల్ గా ఇది వచ్చేసరికి తోరణం ఉంది కదా, లక్ష్మీదేవి ఉంది కదా, స్టాండ్ ఉంది కదా, ఒక 5,000-6,000 రూపాయలు అవుతుంది అనుకుంటారండి. చాలా ఫ్రెండ్లీ బడ్జెట్. అప్రాక్సిమేట్ గా 1,800 నుంచి 2,000 రూపీస్ రేంజ్ లో మనకు మొత్తం స్టాండ్ మొత్తం వచ్చేస్తుంది. వావ్, ఇవి మీరు వాయనంకి కూడా ఇచ్చుకోవచ్చు కదండి, అలా గిఫ్టింగ్ ఇచ్చుకోవచ్చు, మొత్తం ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి గజలక్ష్మి సాలిడ్ లో చేసామండి. ఇది వచ్చేసి లైట్ వెయిట్. ఈ లక్ష్మీదేవి ఎలిఫెంట్ వచ్చేసి సాలిడ్ లో చేసామన్నమాట. సో ఇది వచ్చేసి అగరబత్తి స్టాండ్, ఇక్కడ వచ్చేసి పాదుకలు స్టాండ్ అన్నమాట. ఇది మీకు అబ్జర్వ్ చేశారా క్లియర్ గా? చేశాను. అయోధ్య రామ్ పాదుకలు అండి. అవునా? ఓకే, సారీ అండి, ఐఎమ్ వెరీ పురెట్. ఓకే, అయోధ్య రామ్ పాదుకలు. ఓకే, ఓకేనా. ఇది వచ్చేసరికి జనరల్ గా తులసి చెట్టు, అందరి దగ్గర తులసి చెట్లు ఉంటాయి. ఓకేనా. ఇది వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, శంకు, చక్రం, రోజు తులసి. వావ్, ఎంత క్లియర్ ఉందో ఒక్కసారి. వీడియోలో మీకు కనిపించకపోవచ్చు కానీ ఏంటంటే చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్, చాలా బాగుంటుంది. ఫోటో పెడతానండి, ఫోటో ఇన్సర్ట్ చేస్తాను, డీప్ గా తీసింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్మవారు. ఇది కూడా సింహాసనం అండి. మనకి చిన్న దేవుడు ఏ దేవుడైనా ఆ దేవుడిని పెట్టుకోవచ్చు అనమాట. డిటాచబుల్ ఉంది. డిటాచబుల్. ఈ అమ్మవారిని తీసేసి మనకి ఏదైనా చిన్న దేవుడిని పెట్టుకోవచ్చు. ఇట్లా వస్తుంది అనమాట. డెకరేటివ్ పీస్ కింద బాగుంటుంది, గిఫ్టింగ్ పర్పస్ కింద కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అరటి చెట్లు ఇందాక మీకు ఒక 1 పేర చూపించాను కదా, ఇంకొక ఇంకా 2-3 మోడల్స్ ఉన్నాయి కదా, అందులో ఇంకొక మోడల్ అండి. ఇది వచ్చేసరికి డిటాచబుల్. ఓకే, స్టాండ్ డిటాచబుల్ గా ఉంటుంది. ఓకే,
ఇది వెయిట్ అండి, వెయిట్ పర్పస్ ఎనీథింగ్ ఏ సిల్వర్ ఐటమ్ అయినా సరే మన దగ్గర వచ్చి వెయిట్ బేస్ మీదే ఉంటుంది. ఎంత ఉంది ఇది అప్రాక్సిమేట్ గా 1/2 kg ఉంటుంది. మనకి స్టార్టింగ్ 250 grams నుంచి మన దగ్గర ఉంటాయి. ఇవి ఎనామిల్ లో ఉన్నాయి, అవి ఎనామిల్ అరటి చెట్లు అండి. ఇవి కూడా స్టార్టింగ్ అరౌండ్ 40 grams 50 grams నుంచి మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. ఇవి ఏంటి మనకి షుగర్ కేన్ ట్రీ, చెరుగళ్ళు అన్నమాట. వావ్, చెరుగళ్ళని కూడా మనకి సిల్వర్ లో రెడీ చేశారు. ఎంత ఉందండి పెయిర్? ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా పెయిర్ వచ్చేసరికి 80 to 90 grams ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసరికి 40 grams 10 grams నుంచి కూడా ఉంటుంది. ఓకే, సో ఇది హారతి అన్నమాట. అది హారతి అండి. చాలా మంది ఏంటంటే హారతి పెట్టుకున్నప్పుడు కాలుతుంది, అవును, హ్యాండ్ అనేది కాలుతుంది. ఇప్పుడు అది వుడ్ కాబట్టి అది ఫైర్ కి ఆపోజిట్ అన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎక్కువ ఫ్రెండ్లీ. ఇది వచ్చేసి ఇది కూడా అంతే, ఇది కూడా పసుపు కుంకుమ అక్షంతల బౌల్ అండి. ఇలా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా అంతే, అది అంతే. దీపము ఇదేమో పసుపు కుంకుమ అండ్ ఇవి వచ్చేసి మనకి ఈ విధంగా డెకరేషన్ కి పెట్టుకోవచ్చు. శివుడికి ఎక్కువ అంటే ఇష్టం త్రిశూలము డమరకము, ఆ రెండు కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ లో అన్నమాట. ఓకే, నంది. యా, సో ఇక్కడ వరకు రోజ్ వుడ్ కలెక్షన్ అయిపోయింది, బడ్జెట్ లో ఉంది. ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే మీకు ఎస్టిమేషన్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు, మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ మనకి శ్రావణ మాసం అంటే నెక్స్ట్ చెంబులు. అవును, చెంబులు అన్ని రకాల చెంబులు మనకు ఉంటాయి. లక్ష్మీదేవి కలశాలు పెట్టుకోవాలి, సో అన్ని రకాల చెంబులు ఉంటాయండి. ఇది వచ్చేసరికి కంప్లీట్ డిజైన్ చెక్కుడు అండి, హ్యాండ్ వర్క్ తో చేస్తారు ఈ చెక్కుడు. ఇది ఒక రకం చెంబు. అట్లానే ఇది వచ్చేసరికి లక్ష్మీదేవి, గజలక్ష్మీదేవి, ఓన్లీ గజలక్ష్మీదేవి ఉంటుంది, కంప్లీట్లీ వర్క్ తో ఉంటుంది. ఓకే, క్రాఫ్ట్మెన్షిప్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇది చిన్నదన్నమాట కలశపు చెంబు. ఓకేనా, ఇది వచ్చేసరికి అష్టలక్ష్మిలు ఎంబోజ్, బయటకి ఎంబోజ్ వచ్చినాయండి. ఇది ఒక రకం. ఇది వచ్చేసరికి ఇంకొక అష్టలక్ష్మి. ఓకే, శంకు చక్ర నామాలు. ఓకే, ఇది స్టార్టింగ్ ఎంత ఉంది వెయిట్? స్టార్టింగ్ వచ్చేసరికి 150 grams నుంచి ఉంటుంది. మనకి కావాలంటే 100 grams నుంచి చేసుకోవచ్చు. అప్ టు 1 kg వరకు ఉంటాయి. ఓకే, ఇది బిందెనా? దశావతారాలండి, దశావతారాల బిందె. ఓకే, సో ఇది కూడా పెద్దది ఇంకా బిందె. అది అష్టలక్ష్మి, ఇది రౌండ్, ఇది ఒక మోడల్ బిందె, అది ఇంకొక మోడల్ బిందె. కడియం బిందె అంటారు దాన్ని, కడియం బిందె. ఓకే, సో ఇవి పూలబుట్ట అన్నమాట. స్టార్టింగ్ 100 grams నుంచి ఉంటుందండి. ఇది ఒక మోడల్, అదొక మోడల్, నెక్స్ట్ ఇదొక మోడల్. ఇది అష్టలక్ష్మి మోడల్. అవునండి, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూసారా, బాబా హాయిగా ఉంది చూస్తుంటే కూడా. అండ్ ఇది వచ్చేసి వాయనం స్టాండ్ అంటారు కదా, అలా అన్నమాట. పసుపు కుంకుమ ఇది ఉంది. ఇది ఫిక్స్డ్ అండి, డిటాచబుల్ అండి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఏదైనా క్లీనింగ్ కి అట్లా వెళ్ళినప్పుడు ఇలా ఒలిగిపోతా ఉంటాయి, పడిపోతా ఉంటాయి, సో అది సెంటిమెంట్ గా భావిస్తారు. సో అలా కాకుండా ఇది డిటాచబుల్, మొత్తం రిమూవబుల్ అన్నమాట. ఒక కస్టమైజేషన్ వెనకాల ఫిక్స్ చేశారండి ఇలా. సో ఇదంతా మీరు డిటాచబుల్, మీరే మాన్యువల్ గా డిటాచ్ చేసుకోవచ్చు. వావ్, ఇది చాలా బాగుంది, నైస్ ఐడియా యాక్చువల్లీ. ఓకే, సో ఇది అగరబత్తి స్టాండ్, పసుపు కుంకుమ బౌల్ ఉంది. ఓకే, సో ఎంత ఉంది ఇది వెయిట్? ఇది స్టార్టింగ్ అయినా చెప్పండి. 550 grams అప్రాక్స్. ఓకే, సో ఇది ప్రసాదం బుట్ట గంగాలం అండి. స్టార్టింగ్ 10 grams నుంచి 1 kg వరకు అన్నీ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పూల సజ్జ. పూల సజ్జలో పూలు రెడీగా ఉన్నాయి అన్నమాట. సో ఇది స్టార్టింగ్ అయితే వెయిట్ ఎంత ఉందండి? ఇది స్టార్టింగ్ అరౌండ్ 30 to 40 grams నుంచి ఉంటుందండి. ఓకే, 100, 120, 130 grams వరకు వస్తుంది. సో ఇక్కడ చిన్నది ఉందన్నమాట. ఇది దీంట్లో ఏంటంటే గోల్డ్ కోటింగ్ ఇచ్చారు, సిల్వర్ కోటింగ్ ఉంది, సిల్వర్ ఉంది, సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్ అనమాట. దీంట్లో ఏంటంటే సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సింహాసనం. సింహాసనంలో దేవుళ్ళు అండి. ఇప్పుడు ఇందాక మనం చూసిన మొత్తం యాంటిక్ దేవుళ్ళు, సో వెయిట్ ఎక్కువ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే దాని మీద కన్నా కొద్దిగా లైట్ వెయిట్ తో గాడ్స్ అన్నమాట. అన్ని రకాల దేవుళ్ళు ఉంటాయి. ఓకే, సో ఎంత పడుతుంది మొత్తం? ఈ సింహాసనం వచ్చేసరికి 1.5 kg అవుతుందండి. ఈచ్ గాడ్ వచ్చేసరికి అరౌండ్ 30 to 40 grams నుంచి ఉంటుంది. అన్ని రకాల దేవుళ్ళు ఉంటాయి. అసలు మన దగ్గర పలాంది లేదు అంటూ ఉండదండి. మీకు ఇంకా ఏమైనా అంటే ఇక్కడ లేని దేవుడు మీకు కస్టమైజ్ చేయించుకోవాలంటే కస్టమైజ్ చేస్తాను. ఓకే, సో ఇవి వుడ్ తో ఎలిఫెంట్స్ అండి. అదే లైట్ వెయిట్ జనరల్ గా ఇది చూడంగానే అరౌండ్ ఒక 2 లక్షలు లేకపోతే 1,00,000 లేకపోతే 1 lakh. ఇది అసలు అంత ఏమీ ఉండదు, ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 10 to 15,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్ గా దీని వాల్యూ వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 40,000. ఓకే, అంటే లోపల వుడ్ ఉండి పైన లోపల వుడ్ ఉండి మొత్తం క్లాడింగ్ సిల్వర్ తో ఉంటుంది. ఓకే,
సో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది ఇంకో టైప్. అది ఇంకోటి అండి, అది ఇంకొక సైజు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండి, అది కూడా అంతే వుడ్ మీద వెంకటేశ్వర స్వామి చేసాము. ఎంత పడుతుందండి ఇది అప్రాక్సిమేట్ గా 1.5 to 2 kgs అండి. మామూలుగా చూడంగానే ఏంటంటే ఒక 10 kgs ఒక 8 kgs అనుకుంటారు, జస్ట్ 2 kgs తో మనకి మొత్తం వచ్చేసింది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ టైం చూపిస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇది అయిపోయిన తర్వాత తాంబూలం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వచ్చరికి తాంబూలం ప్లేట్స్ అండి. ఓకేనా, వీటిల్లో సైజెస్ ఉంటాయి, స్టార్టింగ్ అరౌండ్ 300 grams నుంచి 1 kg వరకు ఉంటాయి. ఈ మొత్తం వచ్చేసరికి యాంటిక్ అండి. యాంటిక్ ఇది పన్నీర్ బుడ్డి 4 cup సెట్, దీపాలు అన్నమాట. సో చాలా బాగుంది కలెక్షన్. యాంటిక్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, అండ్ మీరు ఇండివిజువల్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఇవి బౌల్స్ ఇలా కాదు, నాకు సపరేట్ గా కావాలంటే ఇలా బౌల్స్ అయినా మేము ఇస్తాము. సో ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ ఒక్కసారి చూసేయండి. అండ్ ఇది కూడా అంతే, మనకి అది కుంకుమ అవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి మనకి. పన్నీర్ బుడ్డి అయితే స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? యాంటిక్ లో వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 200 grams నుంచి స్టార్ట్ ఉంది. అప్రాక్సిమేట్ ఇది వచ్చేసరికి అష్టలక్ష్మి అండి, అష్టలక్ష్మి పన్నీర్ బుడ్డి వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లెయిన్, ఇది ఫ్రెండ్లీ బడ్జెట్. ఇప్పుడు వచ్చేసరికి యాంటిక్ లో చూసాం కదా, సేమ్ అదే మనం ఇప్పుడు ప్లెయిన్ లో చూస్తున్నాం అనమాట. ఇది వచ్చేసరికి పన్నీర్ బుడ్డి. ఇది స్టార్టింగ్ పన్నీర్ బుడ్డి వచ్చేసి 60 grams నుంచి స్టార్టింగ్ ఉంది, లైట్ వెయిట్ లో. ఓకే, సో ఇదన్నమాట. ఇక్కడ మనకి గంట వచ్చింది, హారతి వచ్చింది, అగరబత్తి స్టాండ్, కామాక్షి దీపం, ఈ 4 cups బౌల్స్. దీంట్లో డిఫరెంట్ బౌల్స్ అన్నమాట, హంసలు వచ్చినాయి. ఇప్పుడు ఈ సెట్ అంతా ఎంతలో అవుతుంది? ఇది దానికి లిమిట్ అంటూ లేదండి, మనకి స్టార్టింగ్ కావాలంటే అరౌండ్ చిన్న సైజు అప్రాక్సిమేట్ గా 30 to 40,000 నుంచి మనకి అరౌండ్ 3 lakhs 4 lakhs వరకు కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్లేన్ లో కొన్ని దీప కుందులు ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడ కామాక్షి దీపం, అష్టలక్ష్మి దీపం ఉన్నాయి. సో ఇవి ప్లేన్ లో అయితే వెయిట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 10 grams నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇంకొకటి మన దగ్గర ఇంకొకటి ఎందుకంటే, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఇది ఉందండి కామాక్షి దీపం, ఫ్రంట్ సైడ్ ఒకటే ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది, జస్ట్ ఇట్లా అచ్చు పూసినట్టు. ఓకేనా, ఇది లైట్ వెయిట్ లో వస్తుంది. ఇది కామాక్షి దీపమే, ఫ్రంట్ సైడ్ మీకు కామాక్షి దీపం ఉంది, బ్యాక్ సైడ్ కూడా కామాక్షి దీపం ఉంది. ఇది వచ్చేసరికి డబల్ అన్నమాట, ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్ మనకు ఉంటుంది. ఇది వచ్చేసరికి చూడటానికి చాలా బాగుంటుంది, సాలిడ్ గా ఉంటుంది, గ్రాండ్ గా ఉంటుంది, వెరైటీ అన్నమాట. వెయిట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ప్లేన్ లో స్టార్టింగ్ 10 grams అండి. ఓకే, 10 grams నుంచి ఉంటుంది. ఇక్కడ మనకి కొంచెం దీపపు చెమ్మలు ఉన్నాయి అన్నమాట. ఇవి స్టార్టింగ్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇవి కూడా స్టార్టింగ్ అరౌండ్ ఈ సింగిల్ వన్ వచ్చేసరికి 10 grams నుంచి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి పంచహారతి, ఏకహారతి అట్లా ఉన్నాయి అన్నమాట. ఎంత ఉందండి వెయిట్ ఇవి? ఇవి అరౌండ్ 10 grams నుంచి స్టార్ట్ అవుతాయి. సింగిల్ హారతి వచ్చేసరికి స్టార్టింగ్ 10 grams నుంచి ఉంటుంది, అరౌండ్ 300-400 grams వరకు ఉంటాయి అనమాట. ఇదేంటి? అది వచ్చేసరికి అగరబత్తి స్టాండ్ కింద వాడుకోవచ్చు, లేకపోతే ఫ్లవర్ వాస్ కింద వాడుకోవచ్చు, మల్టీపర్పస్ డెకరేటివ్ పీస్ కింద వాడుకోవచ్చు. అరౌండ్ 100 grams అండి అప్రాక్స్ గా. సో ఇక్కడ శంకు చక్రనామాలు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మీకు ఏది కావాలన్నా వెంటనే స్క్రీన్ షాట్ పెట్టారంటే ఎస్టిమేషన్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు, మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసరికి మన తెనాలి వచ్చేసరికి సిల్వర్ కి ఫేమస్. అవును, ఓకేనా, మేము 30 years నుంచి సిల్వర్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తున్నాము, హోల్సేల్ షాపులకు సప్లై ఇస్తున్నాము, అట్ ద సేమ్ టైం రిటైల్ షాపులకు కూడా, రిటైల్ కస్టమర్స్ కూడా మేము సప్లై ఇస్తున్నాము. ఇదే కాకుండా మన దగ్గర ఇంకొకటి ఫేమస్ ఏంటంటే టెంపుల్ ఐటమ్స్ అండి. టెంపుల్ ఐటమ్స్, ఓకే, దేవుని వక్షస్థలాలు, కిరీటాలు, మకర గద, ఇలాంటి ఐటమ్స్ మొత్తం మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి. ఒకసారి చూపిస్తారా? చూపిస్తాం పదండి. సో టెంపుల్లో వాడేవండి, మీరేమన్నారు? అదే ఇందాక వచ్చేసరికి మొత్తం అంతా లక్ష్మీదేవి ఇలా ఇంట్లో పూజ చేసుకుని సంబంధించిన ఐటమ్స్ అన్ని చూపించాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ వస్తువులన్నీ ఏంటంటే ఎక్కువగా టెంపుల్లో యూజ్ చేస్తారనమాట. ఏ టెంపుల్స్ లో అయినా సరే, ఇప్పుడు చటారు ఉంటుంది, చటారి, లేకపోతే కుంభహారతి, అలాంటివన్నీ యూజ్ చేస్తారనమాట. అవన్నీ కూడా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నాకు 2 months టైం కావాలి, 3 months టైం కావాలి, ఎక్కువ టైం కావాలి అంటారు ఏదైనా షాప్ లో. మేము ఏంటంటే 15 days లో కంప్లీట్ చేస్తాం. 15-20 days లో మేము ఏదైనా చేస్తాం అనమాట. ఏంటండి ఇది? అది కుంభహారతి అండి. కుంభహారతి ఇక్కడ వెలిగిస్తారా? అవునండి, అది ఓపెన్ చేయొచ్చు మీకు. సో ఇది కుంభహారతి మొత్తం నూనెంతా పెట్టేసుకొని, ఆయిల్ ఇక్కడ పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా ఇచ్చుకోవచ్చు కుంభహారతి. ఓకే, ఎంత వెయిట్ ఇది? ఇది అప్రాక్సిమేట్ గా 600 grams అట్లా ఉంటుంది. దీనిలో చిన్నది కూడా ఉంటుందా? ఇదే సైజ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి షటగోపం మెయిన్ అన్నమాట. రండి, వద్దులే కానీ. సో షటగోపం అన్నమాట, ప్లేట్ విత్ ఇదే లేకపోతే సపరేట్ తీసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ వచ్చేసరికి మనకి అరౌండ్ 150 grams 100-150 grams నుంచి ఉంటుంది. ఓకే, మనకి సైజెస్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ ఉన్నాయండి కలెక్షన్ టెంపుల్ ఐటమ్స్ మొత్తం ఇందులో ఉంటాయి. మేము కొంచెం పెద్ద సైజ్ పెట్టాము. సో ఇది మన కిరీటం లాగా ఉంది కదా కిరీటం అండి. ఇప్పుడు
సపోజ్ పలానా గుడికి ఏదైనా నాకు పలానా కిరీటం కావాలన్నారు అనుకోండి, వాళ్ళు కనుక మాకు ఇంటిమేట్ చేస్తే మా పర్సన్ డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకొని దానికి సెట్ అయ్యేట్టుగా మేము తయారు చేయించి మళ్ళీ పంపిస్తాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నాగపడిగా ఉంది విత్ కృష్ణుడు అన్నమాట. ఎంత ఉందండి వెయిట్? అది స్టార్టింగ్ అప్రాక్సిమేట్ గా 60 grams నుంచి ఉంటుందండి, అరౌండ్ 200 grams వరకు ఉంటుంది. ఇక్కడ ఇంకో కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. సో ఇది వచ్చేసి గొడుగు. సో ఇక్కడ గొడుగుకి మనకి లింక్స్ కూడా ఉన్నాయండి, మీరు కింద చేసుకోవచ్చు అనమాట. అది సాయిబాబా కిరీటం అండి. ఓకే, వాటిలో కూడా సైజెస్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, ఎంత ఉందండి వెయిట్? ఇది అప్రాక్సిమేట్ గా 200 grams ఉంటుంది. 200 grams. సో ఇది ఎంత ఉంది? అది 450 grams ఉంటుంది అప్రాక్సిమేట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది చాలా ఎక్స్క్లూజివ్ ఉంది, శంకు అన్నమాట. అభిషేకం, శంఖాభిషేకం చేసినప్పుడు శంకుతో తీసుకుని మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇలా సైజెస్ ఉంటాయా? సైజెస్ అనేది ఉంటాయి, రెడీగా ఉండకపోవచ్చు, బట్ ఆర్డర్ మీద చేసిస్తాము. ఎంత ఉందండి వెయిట్? ఇది అప్రాక్సిమేట్ గా 400 to 500 grams అనేది ఉంటుంది. చాలా పెద్దగా ఉందండి, వెయిట్ కూడా అంతే ఉంది. మాక్సిమం 1 లీటర్ పైన పడుతుంది దీంట్లో పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పంచహారతి పెద్దది అనమాట, సిల్వర్ లో. వావ్, ఇది లైట్ వెయిట్ లో ఉంది. అవునండి. ఎంత ఉంది? ఇది వచ్చేసరికి అరౌండ్ 200 grams లో ఉంది. ఓకే, సో దీనిలో ఉంటాయా ఇంకా చిన్న సైజ్? స్టార్టింగ్ మీకు ఇందాక చెప్పాను కదా, అరౌండ్ స్టార్టింగ్ 50-40 grams నుంచి ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి గంట అన్నమాట. ఎంత ఉంది వెయిట్? ఇది 200 grams అండి, స్టార్టింగ్ 30 grams నుంచి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి వింజామరం అండి, గుళ్ళలో వాడుతుంటారు కదా, వెంకటేశ్వర స్వామికి అమ్మవార్లకి అన్ని దేవుళ్ళకి వాడుతుంటారు కదా. ఇవి వచ్చేసరికి ఇళ్లలో వాడటానికి కూడా చిన్న సైజు నుంచి మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఓకే, ఇవి ఎంత ఉన్నాయి వెయిట్? స్టార్టింగ్ వెయిట్ చెప్పండి. ఇంకా స్టార్టింగ్ 30 grams అప్రాక్సిమేట్ గా 20-30 grams నుంచి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటండి? తొడుగా? ఇది కూడా తొడుగు అండి, ఆంజనేయ స్వామికి తొడుగు. ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు, మనం చేయించి ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో మరి ఇదేంటి? అది వక్షస్థలం. ఓకే, ఇది కూడా ఆంజనేయ స్వామిదేనా? అది దేవుడి అన్నమాట. ఓకే, ఎంతలో స్టార్ట్ అవుతున్నాయి వెయిట్? అసలుకి దానికి వెయిట్ కి సంబంధం లేదు. ఇదంతా ఇదంటే ఏంటంటే ఆ టెంపుల్ లో ఆ దేవుణ్ణి మెజర్మెంట్స్ ని బట్టి దానికి అనేది ఉంటుంది అన్నమాట. హస్తం. ఓకే, సాలిడ్ గా ఉంది, ఇది సాలిడ్ గా ఉంది వెయిట్ కూడా. సో ఇది మెజర్మెంట్స్ ని బట్టి అయితే పీస్ రెడీ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ధ్వజస్తంభం. ఓకే, ఇలా కూడా రెడీ చేస్తారా? ఓకే, ఇది కిరీటం, పాదుకలు, ఉయ్యాల, వెండి ఉయ్యాల. ఇది వచ్చేసరికి అభిషేకం దారాపాత్ర, అదే శివుడికి దారాపాత్ర, చిన్న కిరీటాలు, కృష్ణుడికి ఫ్లూట్. ఓకేనా, ఇది చిన్న కిరీటం, చిన్న బాబా కిరీటం. అది కర్ణపత్రాలు, చెవులండి. ఓకే, చెవులు, హస్తాలు, గద. ఓకే, రాములు ఆంజనేయ స్వామి కదా. ఇది కూడా పెద్ద ఫ్లూట్ అన్నమాట. ఇవి వచ్చేసి ఇది తోరణం అండి, శ్రీరామ తోరణం అన్నమాట. అండ్ ఇవేంటండి? ఇవి వచ్చేసరికి లాకెట్ అండి. కొంతమంది దేవుళ్ళకి నాకు ఇట్లా స్టోన్స్ నాకు లాకెట్ కావాలి అంటారు, సో అలా కూడా మేము చేసిస్తాం అనమాట. కళ్ళు, నామాలు, శివనామము, బొట్లు, ఆంజనేయ స్వామికి జెండా. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఇది తోరణం అండి. తోరణం ఇది దేవుడి గుట్లో పెట్టుకోవడానికి అన్ని దేవుళ్ళతో. సూపర్. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఉందండి, గోల్డ్ సిల్వర్. మనకి ఇలా గోల్డ్ సిల్వర్ కావాలంటే చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్ గా ఇది కూడా కస్టమైజేషన్ అండి, గుమ్మం సైజుని బట్టి మనకి తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఇది అప్రాక్సిమేట్ గా 100 grams ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మాల అండి, వెండి పూల మాల అండి, వెండి బంగారు పూల మాల. వావ్, ఎంత బాగుందో. ఏ సైజ్ తో కావాలన్నా ఉంటుంది. వెయిట్ తెలుస్తుంది, వెయిట్ అయితే ఎంత ఉంటుంది? 1 kg వరకు ఉంటుందా? ఇది వచ్చరికి 500 grams అండి. 500 grams, 600 grams అట్లా. సో దీనిలో మాకు ఫ్లవర్స్ ఇలా కావాలి అలా కావాలి, మనం ఫస్ట్ లో చూపించాం కదా, అలా కావాలి అంటే వాళ్ళు ఇస్తారా? ఏ రకంగా అయినా సరే కస్టమైజేషన్ మనం చేసిస్తాం, ఎందుకంటే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్, అందులో నో డౌట్. ప్రైస్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పరంగా కానీ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు, వీడియో కాల్ ఆప్షన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో చూసి పర్చేస్ చేసుకోవచ్చు, వరల్డ్ వైడ్ గా షిప్పింగ్ చేస్తున్నారు. ఇంకేం కావాలండి? సిల్వర్, మొత్తం సిల్వర్ ప్రపంచం అన్నమాట. ఈ రోజు అయితే దీంట్లో నేను ఎక్స్ప్లోర్ చేసేసాను కంప్లీట్ గా. అన్ని మనకు ఇంట్లో కావాల్సిన పూజ సామాన్ నుంచి మనకి బయట గుళ్ళకు కావాల్సినవన్నీ ప్రతి ఒక్క ఆర్టికల్ అయితే ఉంది. వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ మా వాళ్ళకి కొంచెం ఏమైనా డిస్కౌంట్స్ ఇవ్వండి. 100%. నేనైతే ఒక్కటే నేను ఈ వీడియో నుంచి చెప్పదలుచుకున్నానండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ 100% ఉంటుంది,
క్వాలిటీ అయితే కాంప్రమైజ్ ఉండదు, ప్రైజెస్ చూసి రీజనబుల్ గా ఇస్తాను. ఓకే, ఇదంతా ప్యూర్ 92.5 సిల్వర్ అండి, దాంతో మేకింగ్ చేస్తారు అండ్ హాల్ మార్క్ కూడా ఉంటుంది. సో డెఫినెట్ గా స్టోర్ ని విజిట్ అయిపోయి మన ఛానల్ ని చెప్పేసి పర్చేస్ చేసుకోండి, మీకు స్పెషల్ డీల్స్ కూడా ఇస్తారు. స్టోర్ నేమ్ వచ్చేసి లక్ష్మీ ప్రియ జ్యువెలర్స్ అండి. ఈ స్టోర్ వచ్చేసి తెనాలిలో ఉంది, ఆపోజిట్ ఓల్డ్ శివాలయం టెంపుల్ అండి. సో అదనమాట, లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను అండ్ షిప్పింగ్ కూడా ఉంది, మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసం కాబట్టి యూఎస్ కస్టమర్స్ మెయిన్ గా చాలా సిల్వర్ ఆర్టికల్స్ పర్చేస్ చేస్తారు. సో మీకోసం వీడియో కాల్ ఇదంతా చూసి కూడా పర్చేస్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ట్రాన్స్పోర్ట్ యూఎస్ కి షిప్మెంట్ చేయడం సేఫ్ గా వస్తుందా లేదా అని చెప్పి. మనం వచ్చేసరికి సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఒక పర్టికులర్ ప్రాపర్ మెథడ్ లో ఇక్కడ నుంచి పంపిస్తున్నామండి. సో ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా, ఎటువంటి భయం లేకుండా సేఫ్ గా పంపిస్తాం. సో ఇక్కడ ఇంకొన్ని ఎక్స్క్లూజివ్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయండి, డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇది మొత్తం సిల్వరా అండి? ఇది మొత్తం సిల్వర్ అండి. ఇది పీస్ వైజా అండి? పీస్ వైజే ఉంటుందండి. ఓకే, సో ఇంకా దీంట్లో ఇంకా వెరైటీస్ ఉన్నాయి, 1 by 1 చూసేద్దాం. చాలా మంది ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసరికి మన ఇంట్లో పూజ గది వచ్చేసరికి వన్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి డివోషనల్ గా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసరికి పూజ గది అండి. సో ఆ పూజ గది ఎంత నీట్ గా డెకరేట్ చేసుకోవాలనేది చాలా మంది అనుకుంటారు అనమాట. సో ద బెస్ట్ వే వచ్చేసరికి ఇదిగోండి ఈ ఫ్రేమ్స్ అండి. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ సిల్వర్ తో వస్తుంది. ఓకే ఓకే, పెద్దదే, ఇంకా బరువు కూడా ఉంది. అవును, కంప్లీట్లీ సిల్వర్ తో వస్తుంది విత్ గోల్డ్ పాలిష్ అన్నమాట. ఓకే, ఇదంతా యాంటిక్ ఫినిషింగ్ లాగా ఉంది కదా. గోల్డ్ పాలిష్, యాంటిక్, సిల్వర్ కాంబినేషన్ చేసుకుని ఎట్లా వస్తుంది. నాకు యాంటిక్ వద్దు సిల్వర్ తోనే కావాలంటే కనుక కస్టమైజేషన్ చేసిస్తాం. మొత్తం గోల్డ్ పాలిష్ లో కావాలని సరే కస్టమైజేషన్ చేస్తాం. ఇది వచ్చేసరికి రోజ్ వుడ్ అండి. మీకు వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే తెలుసు, వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వీటిలో వచ్చేసరికి సైజెస్ మనకి స్టార్టింగ్ 10 by 12 ఆ సైజు నుంచి మనకి కావాల్సిన సైజు లో మనం కస్టమైజేషన్ చేసి ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఎప్పుడైనా సరే జనరల్ గా ఇందులో ఉన్నది సిల్వరా కాదా చాలా మంది ఆలోచిస్తారు. మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ ఐటమ్స్ లో 70% బైబ్యాక్ వాల్యూ అనేది ఉంటుంది. ఫ్రేమ్స్ దీంట్లో సపోజ్ ఇది 25,000 అనుకోండి, అప్రాక్సిమేట్ గా 25,000 లో 70% బైబ్యాక్ వాల్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బైబ్యాక్ కూడా ఇస్తున్నారు, ఒక్కసారి చూడండి. ఇంకా మీరు చూసింది 92.5 సిల్వర్ కి దానికి ఎక్స్చేంజ్ ఉంటుంది కదండి? వాటికి కూడా ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఉంటుంది. 92.5 ప్యూరిటీ, 92.5 ప్యూరిటీ 100% ఎక్స్చేంజ్, 100% మీకు ఇచ్చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్ని దేవుళ్ళు వచ్చేసరికి అన్ని ప్లేస్ తక్కువ ఉంటుంది. అన్ని దేవుళ్ళు ఒక చిన్న ఫ్రేమ్ లో కావాలి అనుకుంటారు. సో ఇలా మనకి ఏ దేవుళ్ళు కావాలంటే ఆ దేవుళ్ళు మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. లేదు నాకు చిన్న చిన్న దేవుళ్ళు ఈ సైజ్ లో నాకు ఒక్కొక్కటి కావాలని సరే మనం కస్టమైజేషన్ చేసి ఇవ్వచ్చు. ఓకే, సో మనకి ప్లేస్ కన్సంప్షన్ కోసం ఇవన్నీ. ఓకే, ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. ఓకేనా, ఇది కూడా అండి ఒక కస్టమర్ వచ్చేసరికి ఇలా కావాలని చెప్పి అన్నారు. సో ఆ కస్టమర్ ప్రకారంగా మనకి ఈ దేవుళ్ళు ఇలా సెట్ చేసి మనం ఇచ్చాం అనమాట. తోరణాలు కూడా వచ్చాయి, తోరణాలు ఇటుపక్క అటుపక్క కుందులు మనం అన్ని చక్కగా చాలా నీట్ గా ఉంది. వర్క్ కూడా రాధాకృష్ణుడు అన్ని రకాల దేవుళ్ళు అండి. ఇక్కడ రాముడు, వినాయకుడు, శివ పార్వతి, లక్ష్మీదేవి మొత్తం అన్ని దేవుళ్ళు. అంటే మీకు ఇంకా ఇక్కడ వీళ్ళని పెట్టారు, ఇంకా మీకు ఇంకేమైనా దేవుళ్ళు కావాలన్నా కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇంత పలానా సైజు లేదు, ఇంకొద్దిగా తక్కువ సైజులో నాకు కావాలి, నాకు ఒక 4-5 దేవుళ్ళే కావాలని సరే ఆ సైజు ప్రకారంగా అన్ని రకాల దేవుళ్ళు మనం సెట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. సో ఇది కూడా పీస్ కాస్టే, ఇది చాలా చాలా ఫైన్ ఉంది అసలు క్వాలిటీ. ఇది వచ్చేసరికి 999 ప్యూర్ గోల్డ్. 999 ప్యూర్ గోల్డ్ మనకి ఇది గోల్డ్, దీనిపైన కూడా ఫైన్ గోల్డ్ 99.9%. అంటే ఏంటండి? మొత్తం గోల్డేనండి, మొత్తం ప్యూర్, ఇంకా మొత్తం ప్యూర్ గోల్డ్ అన్నమాట. దీనికి కూడా బైబ్యాక్ వాల్యూ 75% బైబ్యాక్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి లక్ష్మీ మనం గోల్డ్ కదా, దీనికి బడ్జెట్ వచ్చేసరికి ఒక 1 lakh 2 lakhs ఉంటుంది అనుకోవడం పొరపాటు అండి. స్టార్టింగ్ వచ్చేసరికి అరౌండ్ చిన్న విగ్రహాలు ఈ సైజ్ వస్తాయి 3,000 నుంచి మన దగ్గర ఉంటాయి. ఓకే, 3,000 నుంచి స్టార్ట్ అయ్యి మీకు సైజు క్వాలిటీ 3,000 నుంచి మనకు సైజును బట్టి 1 lakh 1.5 lakh 2 lakhs వరకు కూడా మనకు ఉంటాయి అన్నమాట. ప్లస్ దీనికి కూడా సరే ఎప్పుడైనా సరే బైబ్యాక్ వాల్యూ 75% అనేది ఖచ్చితంగా ఇస్తాం. వావ్, సూపర్. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి చిన్న ఫోటో ఫ్రేమ్స్, చిన్న బడ్జెట్ ఫ్రెండ్లీలో గిఫ్టింగ్ పర్పస్ కావడానికి ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది కూడా పీస్ వైజే, అవైనా పీస్ వైజే ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో ఈ వీడియోలో అన్ని చూపించకపోయినా జస్ట్ శాంపుల్ ఫోటోస్ మీకు చూపించాను. అక్కడ నుంచి గ్రాబ్ చేసుకొచ్చాం అనమాట. అంతా చూపించాలంటే వీడియో సరిపోదు, ఒక 2 days పక్కా పడుతుంది, అంత కలెక్షన్ ఉంది. సో మీరు వీడియో కాల్లో కూడా ఆ కలెక్షన్ చూడొచ్చు.
సో ఇన్షూర్డ్ షిప్పింగ్ కూడా చేస్తారనమాట. అన్నీ క్లియర్గా వచ్చేస్తాయి. మీరు ఏది ఆర్డర్ పెట్టుకున్నా అది చెక్కు చెదరకుండా వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు, మాకు మంచి కలెక్షన్ చూపించారు. అసలు నేనైతే చాలా స్టన్ అయిపోయాను, ఫిదా కూడా అయిపోయాను మీ కలెక్షన్. మీకు బాగు పెట్టి చెప్పాల్సింది, అంత బాగుంది. సో ఇదండి సిల్వర్ కలెక్షన్, ఆర్టికల్ కలెక్షన్. నాకైతే చాలా నచ్చింది. చెప్పాను కదా, సాటిస్ఫై వెళ్ళిపోతారు పర్చేసింగ్కి వస్తే. సో ఒక్కటి కొనే దగ్గర ఆల్మోస్ట్ 2-3 కొనేస్తారు. అంత కలెక్షన్ ఉంది, అంత వైడ్ రేంజ్ కలెక్షన్ ఉంది. ఇదంతా ఈ ఫ్లోర్ అంతా సిల్వరే అనమాట. మీరే ప్రతి చిన్నది అంతా ఏదైనా కొనేయచ్చు, అంత బాగుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే వెడ్డింగ్ కలెక్షన్, గిఫ్టింగ్ పర్పస్కి మొత్తం సిల్వర్ ఆర్టికల్ కలెక్షన్ తీసుకొస్తాను అనమాట. సో ప్లీజ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే నేను వీడియో పెట్టగా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో వెయిట్ కూడా చేయండి వీడియో కోసం. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లక్ష్మీప్రియ జ్యువెలర్స్, తెనాలి.